హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన వ్లాగ్స్. ఈరోజు అయితే రొయ్యల కూర చాలా రుచిగా నేను రెడీ చేశాను. మీరందరూ కూడా టేస్ట్ చేయాలి. టేస్ట్ చేయాలంటే నేను ఎలా చేశానో చేసే విధానం కూడా నా వీడియోలోకి ఒకసారి వెళ్ళి చెక్ చేసి నా వీడియో మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీ అయిన రొయ్యల కర్రీ అండి. రెస్టారెంట్ స్టైల్ అంటారో, హోటల్ స్టైల్ అంటారో, విలేజ్ స్టైల్ అంటారో, ఏ స్టైల్లో ఉందో మీరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకసారి టేస్ట్ చేయండి, ఎలా చేశాను అనేది చూసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీ అయిన రొయ్యల కూర. చాలా సింపుల్గా చేశాను, కానీ టేస్ట్ మాత్రం అదుర్సండవచ్చు. మీ చేతుల్లో నేను ఈ టేస్టీ అయిన ఫుడ్ అనేది పెడుతున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, అండ్ సపోర్ట్ మీ. చేసే విధానంలోకి వెళ్ళిపోదామా? ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకున్నాను, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఒక 3 కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇవన్నీ చిన్నగా కట్ చేసుకున్నాను. సైడ్కి పెట్టేసుకుంటున్నా. ఆనియన్ పేస్ట్ అనేది బౌల్లో వేసుకుంటున్నా. ఇదైతే 1/2 kg రొయ్యలు అండి. 1/2 kg రొయ్యలు తొక్క తీస్తే 1/2 kg లెక్క కనిపిస్తుంది. సో 6 kg రొయ్యలు. ప్యాన్ అయితే హీట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి హీట్ ఎక్కాక ఆయిల్ అనేది వేసుకోవాలి. సరిపడే ఆయిల్ వేసుకొని అందులోనే మనం వాష్ చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవైతే యాడ్ చేస్తున్నాను. వాటర్ లేకుండా కొంచెం కొంచెం వేసుకోండి. చూసుకోండి, తుల్లుతుండదు, కళ్ళకి తుల్లుతాయి కదా, సో చూసుకొని మెల్లమెల్లగా వేసుకోండి. వాటర్ లేకుండా, ఎంత వాటర్ లేకుండా వేస్తున్నా కొంచెం అయినా వాటర్ ఉంటుంది. ఆయిల్లో వేసాను కదా, సో చిట్టపెట్ట సౌండ్, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలండి, నీచు వాసన పోవాలి కాబట్టి. సో అలా మిక్స్ చేసుకోవడమే, వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు. సో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కదా, ఆయిల్ అయితే బయటకు తేలుతుంది. ఇప్పుడైతే మనం రొయ్యల్ని సైడ్కి తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. సిమ్లో పెడతాను. రొయ్యల్లో ఉన్న తేమ మొత్తం పోయింది, ఇంకా నీచు వాసన కూడా పోయింది. సో పసుపు వేసుకొని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని సైడ్కి తీసేసుకోవాలి. చూడండి, 1/2 kg రొయ్యలు కానీ దగ్గర అయ్యేటప్పటికి 1/2 kg అయ్యాయి. చూడండి, మా పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి నేను తీసుకుంటున్నాను. ఇగో ఈ కలర్లోకి అయితే వచ్చింది. ఇదే ఆయిల్లో కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. చూడండి, ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ అయితే పట్టేసుకున్నాను కాబట్టి ఆనియన్ 1/2 పీస్ అయితే వేసాను చిన్నగా తరిగేసి. 2 లవంగ మొగ్గలు, అలాగే చిన్న దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఎక్కువ వేయకండి, తక్కువ వేయాలి కాబట్టి ఒక చిన్న పీస్ చాలు. ఆవాలు, అలాగే జీలకర్ర చూడండి వేసుకొని పోపు దినుసులు వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను హై ఫ్లేమ్లో పెట్టడం కొంచెం అడుగు అంటుకుంది, అడుగు అంటకుండా చూడాలి.
మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను చూడండి. ఆనియన్ పేస్ట్ వేసాను కదా, సో ఆయిల్లో బాగా వేగనివ్వండి పచ్చివాసన పోయే వరకు. అండ్ అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి వేస్తున్నాను చూడండి. సో ఇది కూడా దానిలోనే యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, సిమ్లోనే పెట్టాను. సిమ్లో పెడుతుండగానే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే అడుగు పడుతుంది. సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, రుచికి సరిపోయే సాల్ట్. కావాలంటే లాస్ట్లో వేసుకోండి, ఫస్ట్ అయితే కొంచెమే వేసుకోండి. రుచికి సరిపోయే సాల్ట్. అండ్ అందులోనే రుచికి సరిపోయే కారం. నేను కొంచెం తక్కువగా వేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా, మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి కొంచెం తక్కువగానే వేస్తున్నాను. మీరు మీ రుచికి సరిపోయేటట్టు వేసుకోండి. కొంచెం పసుపు, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ బయటికి తేలే వరకు మనం ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. అప్పుడే తెలుస్తుంది ఇంకా పచ్చిదనం ఉందా లేదా అని. సో కాసేపు వేగనివ్వండి, సిమ్లో అయితే పెట్టాను. ఉప్పు కారం అవి మీరు చూసుకొని వేసుకోండి. నేను చాలా తక్కువగా వేస్తున్నాను, మా ఇంట్లో చిన్నపిల్లలు కదా, ఎక్కువ ఉంటే తినరు. సో తక్కువగా వేసాను, మీరైతే మీకు రుచికి సరిపోయేటట్టు వేసుకోండి, సరేనా? ఇదైతే వేగుతుంది. చాలా రోజులైందండి నాన్ వెజ్ తిని. కార్తీకం స్టార్ట్ అయింది, నాన్ వెజ్ ఆపేసాం. సో చాలా రోజుల తర్వాత తింటున్నాం కదా. మొన్న సండే రోజు చికెన్ చేశాను, ఈరోజు మంగళవారం కదా రొయ్యలు. నాన్ వెజ్ లవర్స్ అందరూ నాన్ వెజ్ ఎప్పుడు తింటామనే ఉంటారు నాలాగా. మీలో కూడా ఎంతమంది అలా ఉంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే లాస్ట్ వరకు నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం వేపిసుకున్న రొయ్యలు కూడా యాడ్ చేశాను. కొద్దిసేపు మగ్గనివ్వండి, మసాలా అంతా పట్టాలి కదా. కోరియాండర్ పౌడర్ అండి ఇది. ధనియాలు నేను మసాలా పట్టేటప్పుడు వేయలేదు, సో ధనియా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మసాలా అంతా పట్టేసింది కదా. ఇప్పుడైతే మనం ఏదైతే ఒక పెద్ద సైజ్ టమాటో యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఒక పెద్ద సైజ్ టమాటో ప్యూరీ చేశాను, అది యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకుందాం. ఎప్పుడైనా పులుపు స్టార్టింగ్లో వేయకూడదు, మసాలా అంతా పట్టేసాక లాస్ట్లో అయితే వేద్దాం. ఆల్రెడీ రొయ్యలు అనేవి ఆయిల్లో వేపాను కాబట్టి పర్లేదు. మగ్గనివ్వండి, ఒక 10 మినిట్స్లో అయితే కర్రీ అయిపోద్ది. సో ఫ్రెండ్స్ చెప్పండి ఎంతవరకు వచ్చాము. అదేనండి, కార్తీకంలో మనమైతే నీసు తినాం కదా. నేను కార్తీకం స్టార్ట్ అయింది, నీసు అయితే మానేశాను. 3వ సోమవారం అమ్మాళ్ళ ఇంట్లో పూజ అయితే చేసాము, కార్తీక పౌర్ణమి. సో అయిపోయింది కదా పూజ. ఆ నెక్స్ట్ సండే నుంచి అయితే నేను నాన్ వెజ్ స్టార్ట్ చేశాను.
నేనైతే మా ఇంట్లో తినలేదు, కానీ పిల్లలకి మా వారికి అయితే నేను నాన్ వెజ్ పెట్టేదాన్ని, నేనైతే ముట్టుకోలేదు. సో చాలా రోజుల తర్వాత నాన్ వెజ్ కదండి, కొంచెం ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. అందులోనే రొయ్యలంటే నాకు ఇష్టం, పిల్లలకి ఇష్టం, చాలా ఇష్టంగా తింటాము. ఇలా అయితే ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. కొంతమంది సింపుల్గా ఆనియన్స్ కట్ చేసి దగ్గరికి ఫ్రై చేసేస్తారు, కానీ రొయ్యల్లో ఉన్న టేస్ట్ ఆస్వాదించాలంటే ఇలాగా దగ్గరికి గ్రేవీ చేయాలండి. ఇలా ముద్దగా గ్రేవీ చేయాలి. ఆ ఫ్లేవర్, రొయ్యలకున్న ఫ్లేవర్ మొత్తం ఆ జ్యూస్ అన్నిటికీ పడుతుంది. అంటే ఆ రొయ్యల్లో ఉన్న టేస్ట్ ఆ గ్రేవీకి మొత్తంకి పడుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఇలాగా. చూడండి, ఫ్లేవర్ అయితే భలే ఉంది, స్మెల్ వస్తూనే ఉంది. ఇప్పటి వరకు నా వీడియోస్ కనుక ఎవరు చూడకపోయిన వాళ్ళు ఉంటే ఫస్ట్ నుండి నా వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. మీ సపోర్ట్ వల్ల ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ ఒక్క హెల్ప్ చేయండి. ఇప్పుడైతే మనం వాటర్ అయితే యాడ్ చేద్దాం. ఒక కప్పు వాటర్ వేస్తున్నాను. ఇంకో హాఫ్ కప్ కూడా వాటర్ వేస్తున్నాను. సో 1.5 కప్ అయితే వాటర్ వేసాను. మెల్లగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడతాను. సో చికెన్ మసాలా ఉంటుంది కదా, అదైతే యాడ్ చేస్తాను. చూడండి, ఫ్రెండ్స్ అందరైతే లాస్ట్లో ఫైనల్ టచ్ కొత్తిమీర వేస్తారు కదా, మా ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం కొత్తిమీర లేదు. సో నాకు అవైలబుల్గా ఉన్న కరివేపాకు అయితే నేను వేస్తున్నాను లాస్ట్లో. కరివేపాకు కూడా వేస్తే బాగుంటుందండి, వేయకపోవడం మీ ఆప్షన్, కానీ కొత్తిమీర అయితే వేస్తారు. మా ఇంట్లో ప్రస్తుతం లేదు కాబట్టి నేను కరివేపాకు అయితే వేస్తున్నాను. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది చూసుకుంటాను సరిపోయిందా లేదా అని. సరిపోయిందండి, కరెక్ట్గా అయితే సరిపోయింది, కరెక్ట్గా ఉంది. యాక్చువల్లీ నేను కొన్నిసార్లు వండేటప్పుడు కొంచెం ఎక్కువైనా అవుతుంది లేదా తక్కువైనా అవుతుంది, బట్ ఇదైతే పర్ఫెక్ట్గా మంచిగా వచ్చిందండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఉప్పు అన్నీ సరిపోయి, కారం అయితే కొంచెం తక్కువగా వేసుకున్నాను, మీరైతే వేసుకోండి. నేను చిన్నపిల్లలు అని చెప్పాను కదా, సో వాళ్ళ కోసం అయితే నేను తక్కువగా వేసుకున్నాను. ఇంకేంటండి విశేషాలు? నా బిఫోర్ వీడియోస్ కూడా తప్పకుండా ట్రై చేయండి, అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే నా వీడియోస్కి సపోర్ట్ చేస్తూ నాకు కొంచెం ముందుకు వెళ్ళేటట్టు చూస్తే నాకు అదే మీ పెద్ద హెల్ప్. నేను బయట వాళ్ళకి అడగలేను కదా, సో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే నేను చెప్తున్నాను మళ్ళీ మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేయాలంటే నాకు సపోర్ట్ ఇస్తే కదా మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో ఒక 3 మినిట్స్లో అయితే కుక్ అయిపోద్దండి ఈ రొయ్యల కూర. చూడండి, ముద్దగా థిక్నెస్ గ్రేవీతో రొయ్యల కర్రీ మా ఊరు స్టైల్లో, అదేనండి శ్రీకాకుళం, మాది శ్రీకాకుళం స్టైల్లో అయితే నేను చేశాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చాలామంది రెస్టారెంట్ స్టైల్లో కావాలి అంటారు. సో రెస్టారెంట్లో స్టైల్లో కూడా మనం ప్రయత్నించవచ్చు, కాకపోతే దాంట్లో కాజు పేస్ట్ అని ఆ పేస్ట్ ఈ పేస్ట్ అన్నీ వేయాలండి. అలాంటివి చుట్టాలు వచ్చేటప్పుడే తప్పించి చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అలా చేయకూడదండి. ఎక్కువ మసాలా అయిపోతుంది, మళ్ళీ వాళ్ళ బాడీకి కూడా ఎక్కువ హీట్ అవ్వకుండా చూసుకోవాలి కదా. సో తక్కువ మసాలాతో థిక్ గ్రేవీతో రొయ్యల కూర నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది, ట్రై చేయండి. కొంచెం దగ్గర పడే వరకు ఉంచి లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసేద్దాం.
చూడండి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన రొయ్యల కూర థిక్ గ్రేవీతో మీ ముందుకు తీసుకొచ్చాను కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా, అంటే నేను చేశానని నేను చెప్పట్లేదు, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మాకైతే చాలా ఇష్టం. చూడండి, అంటే ముద్దగా థిక్గా మనం ఎప్పుడైనా గ్రేవీ పెడితే ఆ కూర టేస్ట్ బాగుంటుంది. కొంతమంది వాటర్ అయితే ఎక్కువ వేసిస్తారు, అలా చేస్తే అస్సలు బాగోదు, పులుసు అంటారు. సో రొయ్యల కూర ఇలా చేస్తేనే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ 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 సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.